నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. అమ్మ ఉషా, చెప్పండి మావయ్య. నీకు గుడ్ న్యూస్ అమ్మా. ఏంటి మావయ్య? కిరణ్ ఆరోగ్యం కుదుటపడాలంటే నువ్వు కిరణ్ ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా గడపాలని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా. అవును మావయ్య, కానీ అలా వెళ్ళే అవకాశం రాలేదు కదా. ఇప్పుడొచ్చిందమ్మా. నిన్ను కిరణ్ని కొన్నాళ్ల పాటు ఒక హిల్ స్టేషన్కి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాను. ఇంత సంతోషకరమైన వార్త చెప్తూ ఉంటే నువ్వేంటమ్మా ఇంత సైలెంట్గా ఉన్నావు? ఈ విషయం వినగానే మురిసిపోవడానికి ఇందులో ఏముంది మావయ్య? ఎలాగో ఆదిలోనే ఆగిపోయే ప్రయత్నానికి అంత సంతోషపడిపోవడం ఎందుకు? నాకు తెలుసమ్మా, పోయినసారి కిరణ్మయ్యి నీ ప్రయాణాన్ని ఆపినందుకే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అత్తయ్య గారి పర్మిషన్ లేకుండా జరిగే ఏ పని ఫలించదని మీకు కూడా తెలుసు. అలాంటప్పుడు ఆవిడ లేని సమయంలో ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నా కొడుకు ఆరోగ్యం కోసం ఎప్పుడో ఒకప్పుడు చేయక తప్పదు కదమ్మా. పోయినసారి కూడా మీ కొడుకు ఏదో మేలు చేయాలని అనుకున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటం కోసమే మమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఏమైంది? మీరు అనుకున్నట్టు జరిగిందా? లేదు కదా. అన్ని ప్రయత్నాలు సక్సెస్ కాకపోవచ్చు, అలా అని అన్ని ప్రయత్నాలు ఫెయిల్ కూడా అవ్వవు కదా. ఏమో మావయ్య, అత్తయ్య గారికి తెలియకుండా, ఆవిడకి చెప్పకుండా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ కాదనిపిస్తోంది. అమ్మ ఉషా, ఇలాంటి విషయాల్లో తప్పు అని ఆగిపోయిన ప్రతిసారి మనం చేస్తున్న మంచి పనికి అడ్డుకోట కట్టినట్టు అయిపోతుంది. ఇలా భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ మనం అనుకున్నది చేయలేం. ఆ మంచి పనికి న్యాయం చేయలేమమ్మా. కిరణ్కి ఆరోగ్యం కుదుటపడటం ముఖ్యం. దానికోసం ఖచ్చితంగా వాడున్న చోటు మారటం ముఖ్యం. అది కూడా నీతో పాటు ఉండటం ముఖ్యం. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా నేనొక ముందడుగు వేయాలి. అందుకే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. మీ అత్తయ్య నుంచి ఎదురయ్యే సమస్యలు నేను ఎదుర్కొంటాను. నువ్వు మాత్రం కిరణ్తో పాటు ప్రయాణం అవ్వటానికి సిద్ధంగా ఉండు. అలాగే మావయ్య. హలో సార్. ఏంటి సోనీ, మనం ఆడుతున్న గేమ్ ఎంతవరకు వచ్చింది? సూపర్గా నడుస్తుంది సార్. కిరణ్మయ్ మేడం ఒడ్డున పడ్డ చేప పిల్లల గిలగిలా కొట్టుకుంటున్నారు. వాళ్ళలా గిలగిలా కొట్టుకోవడం కోసమే కదా మనం ఈ గేమ్ మొదలు పెట్టింది. ఇంతకీ ఏముంటుంది మీ కిరణ్మయ్ మేడం? రైడింగ్ ఆపడానికి, కంపెనీ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు సార్. పాపం కిరణ్మయ్ ఎంత కింద మీద పడినా రైడింగ్ జరక్క మానదు, రెప్యుటేషన్ జారక మానదు. రైడింగ్ జరగకుండా ఆపడానికి ఆవిడకున్న బలగాన్ని మొత్తం ఉపయోగిస్తున్నారు సార్. ఎవరికి వాళ్ళు మేము బలవంతులమే అనుకుంటారు, కానీ ఆ బలాన్ని తొక్కిపడేసే ఉక్కుపాదం వాళ్ళ మీద పడ్డాకే తెలుస్తుంది వాళ్ళెంత బలహీనులో. వాళ్ళని బలహీనంగా మార్చడానికే కదా నేను ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నది. ఎంతో కాలంగా కిరణ్మయ్ మేడంని చూస్తున్నాను. ఆవిడ ఓటమిని అంత సులువుగా ఒప్పుకోరు. ఎప్పుడు కింద పడ్డానికి ఒప్పుకోరు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గెలిచే చూపిస్తుంది. ప్రతి ఆటగాడు ఆడిన ప్రతిసారి గెలవలేడు, కానీ ఈసారి గెలుపు నాది, ఓటమి తనది. చూస్తూ ఉండు. నేను కూడా కోరుకునేది అదే కదా సార్. నువ్వు మాత్రం ఆవిడకి సపోర్టుగా ఉన్నట్టే నటించాలి. ఈ రైడింగ్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలి. ప్రతి క్షణం అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తప్పకుండా సార్. ఇప్పుడు నేను పేరుకే ఇక్కడ పనిచేస్తున్నాను, కానీ నేను మీ మనిషిని. గుడ్. నీ పనిని, నీ పొజిషన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నావు.
నాకు రావాల్సిన దాని గురించి మాత్రం మీరు మర్చిపోవద్దు. నేనెప్పుడు నమ్మక ద్రోహం చేయను. నీకిస్తానన్నది ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉంటాను. చెప్పు కిరణ్మయ్యి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? కంట్రోల్లోనే ఉంది కదా? ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మనకి ఫేవర్గానే ఉన్నాడండి, కానీ తన పై ఆఫీసరే కొద్దిగా మొండిగా ఉన్నాడు. ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాడు. పోనీ నన్ను అక్కడికి రమ్మంటావా? నా గురించి తెలిసే మీరు ఆ మాట అంటున్నారా? అది కాదు కిరణ్మయ్యి, నువ్వు ఒంటరిగా డీల్ చేయటం కన్నా ఇద్దరం డీల్ చేయటం బెటరేమో అని. ఇక్కడ విషయం వదిలేయండి, నేను చూసుకోగలను. ఇంతకీ నేను చెప్పిన సంగతి ఏం చేశారు? ఏ విషయం గురించి? ఉషని కిరణ్ని టూర్కి పంపించే విషయం గురించి. ఏంటి సైలెంట్ అయిపోయారు? నువ్వు అడుగుతుంది కళా నిజమా అని కొంచెం డౌట్ వచ్చింది, అందుకు. అంతగా ఎందుకు డౌట్ పడుతున్నారు? ఈ విషయంలో నువ్వింత మారతావని, ఇంత కేర్ తీసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. కిరణ్ ఉషతో పాటు వేరే చోటికి వెళ్తేనే వాడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ చెప్పారు కదండి. అందుకే నేను కూడా ఒక అడుగు వేసి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇదేదో ముందే చేస్తే సరిపోయేది కదా, ఇన్నాళ్ళు టైం వేస్ట్ ఎందుకు చేశావు? చూడండి, ఏరి కోరి తెచ్చుకున్న కోడల మీద మీకు నమ్మకం ఉంది, కానీ నాకు ఆ అమ్మాయి మీద సందేహం ఉంది. తన మీద అంత బాధ్యత పెట్టి కిరణ్ని తనతో పంపించడం నాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే మీరందరూ అనుకున్న దానికి నేను అవునని అనలేదు. మరి ఉషా మీద ఇప్పుడు నమ్మకం వచ్చిందా? నాకు ఉష మీద నమ్మకం రాలేదు, మీ అందరి నమ్మకాన్ని నమ్మాలనిపించింది. నేను కాస్త తగ్గకపోతే ఈ సమస్యకి పరిష్కారం రాదు అనిపించింది. అందుకే కిరణ్ ఉషా టూర్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాను. ఎనీహౌ, కొడుకు విషయంలో ఇప్పటికైనా ఒక సరైన నిర్ణయం తీసుకున్నా. అది సరే, ఇంతకీ వాళ్ళని పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారా లేదా? అవుతున్నాయి కిరణ్మయ్యి. ఇన్ఫాక్ట్ కిరణ్ ఉషాలకు తోడుగా తరుణ్ని కూడా పంపిస్తున్నాను. తరుణ్ని కూడానా? అవును కిరణ్మయ్యి, కిరణ్ని ఉషా చూసుకోగలదనే ధైర్యం నాకుంది. కాకపోతే కాస్త ముందు జాగ్రత్తగా కూడా అవసరం అనిపించింది. అందుకే తరుణ్ని కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి తోడుగా పంపిస్తున్నాను. సరే, బాయ్. బాయ్. శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారన్నట్టు అత్తయ్య గారు వెళ్ళిన టైం చూసి మళ్ళీ అందరూ కలిసి కిరణ్ని ఉషాని రిసార్ట్ కి పంపిస్తున్నారా? మేఘనా, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు కిరణ్ వాళ్ళు రిసార్ట్ కి వెళ్తున్నారనా, లేకపోతే ఆ విషయం అమ్మకి తెలియలేదనా? తెలిస్తే మీ అమ్మగారు ఎక్కడ బాధపడతారో అని, మళ్ళీ వాళ్ళ ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది అని. నువ్వొక్కదానివి నోరు తెరవకుండా ఉంటే చాలు వదినా, అన్ని సవ్యంగానే జరుగుతాయి. అంటే ఏంటి తరుణ్ నీ ఉద్దేశం? ఈ ఇంట్లో జరిగే ప్రతి మంచిని నేనే చెడగొడుతున్నానా? అది వేరే చెప్పాలి వదినా. నాకు బాగా అర్థమవుతుంది. మీ అందరూ నన్ను ఒక శత్రువులా చూస్తున్నారు కదూ. మరి లేకపోతే ఏంటి? వాళ్ళిద్దరినీ సరదాగా టూర్కి పంపించాలని మేమనుకుంటుంటే నువ్వు దాన్ని ఒక సమస్యలా సృష్టించాలని ట్రై చేస్తున్నావు. ఇది మరీ బాగుంది. అత్తయ్య గారికి తెలియకుండా బయలుదేరడం వల్ల ఒకసారి ఏమైందనేది మీ ఇద్దరికి గుర్తుంది కదా. అలాంటివి జరగకూడదని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. అమ్మకి తెలియకపోతే ఏమైంది? నాన్నకి తెలుసు కదా, నాన్నకి తెలిసే పంపిస్తున్నారు కదా. అదేదో ఎవరికీ తెలియకుండా రహస్యంగా పంపిస్తున్నట్టు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు. ఒక మాట అత్తయ్య గారికి కూడా చెప్పి పంపిస్తే బాగుంటుంది కదా. వెళ్లేందుకు వీళ్ళు, పంపించినందుకు మనం భయపడాల్సిన అవసరం ఉండదు. సరే వదినా,
నెక్స్ట్ టైం పంపించేటప్పుడు మీరు చెప్పినట్టే ప్లాన్ చేద్దాం. అప్పటిదాకా నాకు ఇష్టం లేదు. ఏమైంది నాన్న, ఎందుకు వద్దంటున్నావు? అమ్మకి తెలియకుండా ఇదంతా చేయడం అవసరమా? అమ్మకి అంతగా భయపడుతున్నావు ఎందుకు నాన్న? అయినా అమ్మకి చెప్పడానికి, తనేమైనా అంటే ఆపడానికి నేనున్నాను కదా. ఈసారి అమ్మ నిన్ను ఏమీ అనదు, సరేనా? అమ్మ నన్ను ఏమీ అనదు, కానీ ఆ కోపం ఉషా మీద చూపిస్తే అలా ఏమీ అవదు నాన్న, నన్ను నమ్ము. ఆయన అన్నది నిజమే కదా మావయ్య. అత్తయ్య గారు పర్మిషన్ తీసుకోకుండా మేం ప్రయాణం అయితే తర్వాత అత్తయ్య అందరి మీద కోపడతారు. అత్తయ్య గారికి తెలియకుండా ఇదంతా చేస్తున్నందుకు ఆవిడ బాధపడచ్చు. పోనీ అత్తయ్య గారికి కాల్ చేసి బయలుదేరమా? కరెక్ట్. అది కదరా అమ్మ ఉషా, నీ భయంలో అర్థం ఉంది. కానీ మీ అత్తయ్యకి సర్ది చెప్పగలననే నమ్మకం నాకుంది. అదే నమ్మకం మీ ఇద్దరూ నా మీద ఉంచాలి, సరేనా? నాన్న, ఇంకేం ఆలోచించుకో, ఫ్లైట్కి టైం అవుతుంది. నువ్వు రెడీ అవ్వు నాన్న. సరే, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. యు క్యారీ ఆన్. ఏవండి, మావయ్య గారు అంతలా చెప్తున్నారు కదా, వెళ్దామండి. వెళ్ళాలి. అరే తరుణ్, క్యాబ్ రెడీయా? రెడీ నానా, వీళ్ళ కోసమే వెయిటింగ్. పదండి. మరి లగేజు? అరే, లగేజ్ అంతా కారులో పెట్టించాను. రండి రండి. అన్నయ్య, నాకన్నా నీకే తొందర ఎక్కువ ఉన్నట్టుంది. పదండి పదండి. దా. దారం కట్టిన గాలిపటానికి గాలి తోడైందన్నట్టు అందరూ అనుకుని మరి వీళ్ళని పంపిస్తున్నారు. నేను ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కనురెప్ప కూడా వేయకుండా ఏదో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టున్నారు. అవును, నిజంగానే ఇదో కొత్త ప్రపంచంలానే ఉంది. అదిగో బటర్ఫ్లైస్. ఏంటి అలా చూస్తున్నావు? బయలుదేరేటప్పుడు భయపడ్డారు, ఇప్పుడేంటి ఇంత ప్రశాంతంగా ఉన్నారు? పక్కన నువ్వు ఉన్నావు కదా, ఇంకా భయం ఎందుకు? పోనీలేండి, మీరు ఇంకా అదే భయంలో ఉన్నారేమో. మళ్ళీ మీకు ఎలా సర్ది చెప్పాలా, మీ మనసు ఎలా మార్చాలా అని టెన్షన్ పడ్డాను. నీ చేత
ప్రామిస్ చెయ్యి, ఎప్పటికీ ఇలాగే నాకు తోడుగా ఉంటావు కదా. ప్రాణం ఉన్నంత వరకు మీకు తోడుగానే ఉంటాను. హారిక, ఈ 1 వీక్ పాటు మనం కిరణ్ ఉషల్ని ఫాలో అవుతున్నట్టు వాళ్ళకి అస్సలు అనుమానం రాకూడదు. తరుణ్ ప్లీజ్, ఇది నాకు 150సారి చెప్తున్నావు. ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం ఒకటే జాగ్రత్తని ఇన్నిసార్లు చెప్తే అస్సలు బాగోదు. అలా కాదు హారిక, 1కి 10 సార్లు చెప్తేనే కదా అది మనసులో ఉంటుంది. 1కి 10 సార్లు చెప్తే ఉన్నది కూడా పోతుంది. సరే సరే సరే, నేనది గుర్తు చేయను, మళ్ళీ మళ్ళీ చెప్పను. కానీ ఆఖరిసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకుంటావు కదా. తరుణ్ హారిక చెప్పు, ఏమనిపిస్తుంది? పంజరంలో ఉన్న పక్షికి కాస్త స్వేచ్ఛ వచ్చినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఇద్దరం ఫ్రీగానే ఉన్నాం కదా, కొత్తగా ఈ పంజరంలో పక్షి కథ ఏంటి? పంజరంలో ఉన్న పక్షి నువ్వు కాదు, నేను కాదు, మన మధ్య ఉన్న ప్రేమ. అది ఎటు ఎగరలేక, మనిద్దరి చేతుల్లో ఒదగలేక, మనిద్దరి మధ్య ఉన్న దూరం అనే పంజరంలో ఉండిపోయింది. ఈరోజే కదా దానికి స్వేచ్ఛొచ్చింది. ఈ టూర్లో ఉన్నన్ని రోజులు ఆ ప్రేమ పక్షి స్వేచ్ఛగా ఎగురుతుంది. అందుకే నాకు మళ్ళీ హనీమూన్కి వచ్చానేమో అనిపిస్తోంది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నిన్ను నన్ను కిరణ్కి ఉషకి సాయంగా ఉండడానికి పంపించిన మా నాన్న మన ప్రేమ గురించి కూడా ఆలోచించారేమో అనిపిస్తుంది. పోనీలేండి, అత్తామామల్లో అత్త మన గురించి ఆలోచించకపోయినా మామగారైనా మన గురించి ఆలోచిస్తున్నారు. మామగారైనా మనం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు. అమ్మకు కూడా మనం సంతోషంగా ఉండాలనే ఉంటుంది. కాకపోతే కొంచెం అహం అడ్డొస్తుంది, అంతే. ప్లీజ్ తరుణ్, నీకు ఆమె మీద ప్రేముండొచ్చు, కానీ ఆమె చేసిన పనిని మాత్రం నువ్వింతలా వెనకేసుకురాకు. మన సంతోషమే కోరుకునేదైతే తన ఆహాన్ని ఎప్పుడో పక్కన పడేసేది. అది చేయలేదు కాబట్టే కదా మనమింకా దూరంగా బ్రతకాల్సొస్తుంది. అది కాదు హారిక. తరుణ్, మనమేదో సరదాగా బయటకొచ్చాం, 4 రోజులు సంతోషంగా గడుపుతున్నాం. ఇక్కడున్న రోజులని అమ్మ గురించి, ఆవిడ అహం గురించి డిస్కషన్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్. లహరాయి లహరాయి గుండె వెచ్చనే ఊహలేగిరాయి. పద. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి. మీరు నా పక్కనుంటే చాలండి, ఏ బాధ ఏ భయము నా దరి చేరవు. నా చుట్టూ ఎప్పుడూ సంతోషమే ఉన్నట్టు ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నన్ని రోజులు మన మధ్య ఎవ్వరూ ఉండరు, కేవలం మీరు నేను మాత్రమే. పాత ప్రపంచానికి దూరంగా ఇలా కొత్త ప్రపంచంలో మీ పక్కనే ఉండి చేసే ప్రయాణం నా జీవితాంతం మర్చిపోను. హలో అత్తయ్య. హలో, చెప్పు మేఘనా. అత్తయ్య, మీరు లేని టైంలో ఇంట్లో చాలా పెద్ద ఘోరాలు జరిగిపోతున్నాయి. ఏమైంది?
చక్రవర్తి సరదాగా బయటకు వేటకు వెళ్ళినప్పుడు సామంత రాజులందరూ కలిసి రాజ్యం మీద దాడి చేసినట్టు మీరు ఇంట్లో లేని సమయం చూసి అందరూ మీకు ద్రోహం చేస్తున్నారత్తయ్యా. ఉషా కిరణ్ టూర్కెళ్ళిన సంగతి నాకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. ఇంట్లో మీరు పెట్టిన నియమాలకి నిబంధనలకి అన్నింటికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. మీరు ఏదైతే జరగకూడదనుకున్నారో అదే జరిగిపోయింది అత్తయ్య. మీరు ఇన్నాళ్ళు ఏదైతే వద్దన్నారో ఈరోజు అందరూ అదే చేస్తున్నారు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య వింటున్నారా? మేఘనా, నువ్వు చెప్పేదేమీ వినిపించడం లేదు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య ఇప్పుడు వినిపిస్తుందా? నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను. మేఘనా, నీ దగ్గర సిగ్నల్స్ లేనట్టున్నాయి. అత్తయ్య, హలో హలో, హలో మేఘనా. హలో అత్తయ్య, అత్తయ్య ఇప్పుడు వినిపిస్తుందా? అత్తయ్య గట్టిగానే మాట్లాడుతున్నాను. అత్తయ్య వినిపిస్తుందా? ఏంటి మేఘన, అత్తయ్య, ఇంటి పైకి పెగిరిపోయేలా అంతలా అరుస్తున్నావేంటి? ఏం లేదు సంజయ్, అత్తయ్యకి కాల్ చేశాను, సిగ్నల్ సరిగ్గా లేవు, అందుకే గట్టిగా అరుస్తున్నాను. ఇప్పుడు అర్జెంటుగా అమ్మతో మాట్లాడాల్సిన విషయాలు ఏమున్నాయి? అదేంటి సంజయ్ అలా అంటున్నావు? కిరణ్, ఉషా టూర్కి వెళ్ళిన సంగతి అత్తయ్యకి చెప్పాలి కదా. కిరణ్, ఉషా ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోలేదు, ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోలేదు. వాళ్ళిద్దరిని స్వయంగా నాన్నే పంపించారు. ఆయన అమ్మతో కూడా మాట్లాడతానన్నారు. మధ్యలో నువ్వెందుకు ఆరిపోయిన మంటలో పెట్రోల్ పోస్తున్నట్టు అంత ఆరాటపడిపోతున్నావు? అదేంటి సంజయ్ అలా అంటున్నావు? నేను ఇంటి పెద్ద కోడల్ని. అత్తయ్య గారు లేనప్పుడు ఆ పెత్తనమంతా చూసుకోవాల్సిన పెద్ద కోడల్ని. ఆవిడ లేనప్పుడు ఆ బాధ్యత అంతా నా భుజాల మీద కదా పడుతుంది. నువ్వు భుజాల మీద కేజీ బరువు వేసుకొని టన్ను బరువు మోస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. మీకు దూరమైన సంగీతం మళ్ళీ మీ గొంతులో వినిపించాలి. వయలిన్ ఎలా ప్లే చేయాలో నేర్పిస్తారా? అలా కాదు. మీరు వాయిస్తారా? మీకు వచ్చా అసలు?